వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీ టెట్ 2025 11th డిసెంబర్లో జరిగినటువంటి పేపర్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఇదే పేపర్ ఉన్నటువంటి మిగతా క్వశ్చన్లు 1 నుంచి 12 వరకు ఉన్న క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మొదటగా ఒక వీడియోలో చేయడం జరిగింది. అది పార్ట్ 1గా ఉంటుంది. ఇది పార్ట్ 2గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ 1 కూడా చూడండి, అదేవిధంగా పార్ట్ 2 కూడా ఈ వీడియో కూడా పూర్తి వరకు చూడండి. మరి ఇందులో మనము మిగిలినటువంటి క్వశ్చన్లో 13వ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే మనము ఒక బండిని నడిపేటువంటి వ్యక్తి సమవేగంతో ప్రయాణిస్తూ 5 నిమిషాలలో 1 కిలోమీటర్లో 2/3 వంతు దూరం ప్రయాణించగలడు. అతడు టీ నిమిషాలలో d కిలోమీటర్ల దూరం ప్రయాణించినటువంటి దూరం తెలిపేటువంటి సమీకరణము ఏదైనా ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏమన్నా ఇక్కడ 5 నిమిషాల్లో ప్రయాణించినటువంటి దూరం ఎంత ఇక్కడ మనకు 1 కిలోమీటర్లో 2/3 వంతు అనమాట. ఇక్కడ అంటే కిలోమీటర్ కూడా కాదు, అది కిలోమీటర్లో 2/3 వంతు అంటే 66% అనమాట దగ్గరగా. అదేవిధంగా టీ నిమిషాల్లో ప్రయాణించే దూరం ఎంత మనకు d కిలోమీటర్లు అనమాట. అయితే వాటి మధ్య సంబంధం ఏదైనా ఇక్కడ చాలా సింపుల్ చూడండి. ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనము 5 నిమిషాల్లో ప్రయాణించేటువంటి మొత్తం దూరం ఎంతంటే 2/3 వంతు కిలోమీటర్. ఇక్కడ 1 కిలోమీటర్ 2/3 కాబట్టి 2/3 కిలోమీటర్లు రాస్తాం. ఇక్కడ మనము మనకి ఇచ్చింది ఏమంది ఇక్కడ టీ నిమిషాల్లో ఇక్కడ టీ నిమిషాల్లో ప్రయాణించే దూరం ఎంత d కిలోమీటర్లు. ఇక్కడ మనకి ఇచ్చింది d కిలోమీటర్లు అనమాట. రెండు మనం అడ్డకుండా కనుక చేస్తే మనకు వచ్చేది అవసరం అవుతుంది. ఇక్కడ 5 × d 5d ఇక్కడ ఏముంది ఇక్కడ t × 2/3. t × 2 2t బై ఎంత ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ ఈ 3 ఎక్కడ అవుతుంది మల్టిప్లై చేస్తారు కాబట్టి 3 5 × 15 d ఈక్వల్ ఎంత మనకు 2 × 2 అలా ఉంటుంది. ఇక్కడ 2t ఉంటుంది ఇక్కడ. మనకు ఆన్సర్ ఏమంటే 15d = 2tకి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 4th వన్ ఏదైతే ఉంటుందో 15d = 2t ఇది మనకు ఆన్సర్ కావడము జరిగింది. క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది కానీ ఆన్సర్ చాలా ఈజీగా ఉంచండి ఇక్కడ. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాము. n = -2 వద్ద -n3 + 5n² + 5n - 2 విలువ 8m 8m అని రాయగలిగితే m విలువ ఎంత అని ఇక్కడ. అయితే ఏం చేయాలి, మనం ఇచ్చినటువంటి మనకి ఈ యొక్క బహుపది ఏదైతే ఉంటుందో దీనిలో ఏం చేస్తాం మనము n ఉన్న దగ్గర -2 రాస్తాం అనమాట. మనము మరి రాద్దాం. ఇక్కడ మనం రాసినప్పుడు ఏమవుతుంది, అది ఈ మొత్తం విలువ 8m సమానం అవుతుంది. ఇక్కడ మనం ఇందులో ఫస్ట్ n ఇక్కడ -2 రాద్దాం. మనము ఈ మైనస్ ఎట్లా పెట్టేస్తే చూడండి, ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది. మరి n అంటే ఇక్కడ మనకి -2 కాబట్టి -2⁻³ ప్లస్ తర్వాత 5 × n అంటే ఇక్కడ మనకి -2 కాబట్టి -2⁻² ఉంది ఇక్కడ. ప్లస్ 5 × n అంటే -2 మళ్ళీ -2 అట్లే ఉంది. ఇక్కడ -2 రాస్తే ఇక్కడ ఈక్వల్ ఎంత 8m సమానం అంటే ఈ విధంగా రాసినప్పుడు మనం. కాబట్టి ఇక్కడ రాద్దాం మనము 8m అనమాట. తర్వాత చూడండి -2 అలాగే ఉంది, ఇక్కడ బయట ఉంది. ఇక్కడ ఈ -2 క్యూబ్ ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ -2 × -2 3 సార్లు మైనస్ ఉంది కాబట్టి ఏమైతే మనకు మొత్తం మీద కూడా మనకు -∗ ++++ కాబట్టి మనకి మైనస్ గుర్తొస్తుంది. మరి 2 బట్టి ఏమొస్తుంది 2 × 2 అంటే 8 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్లస్ 5 × -2² ఇక్కడ 2 సార్లు మైనస్ కాబట్టి -2 కాబట్టి ప్లస్ అవుతుంది. మరి 2 2 × 4 కాబట్టి 4 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్లస్ × మైనస్ 5 × 10 -2 ఎంత 8 ఇక్కడ కూడా -2 ప్లస్ అవుతుంది 8 ప్లస్ 5 × 4 20 -10 -2 -12 అనమాట. ఈక్వల్ 8 ఏమవుతుంది ఇక్కడ 20 + 8 ఎంత 8 + 20 ఎంత 28 -12 ఎంత వస్తుంది అప్పుడు 16 వస్తుంది. ఇక్కడ 16 = 8 అనమాట. అయితే నెక్స్ట్ ఏం చేద్దాం, మనము ఇక్కడ భూములు సమానంగా లేవు కాబట్టి ఇక్కడ ఘాతం 1 ఉంటుంది. ఇక్కడ భూములు సమానంగా ఇక్కడ వాటి ఏం చేస్తాం మనము 2 యొక్క ఘాతంగా రాసుకుంటే మనం 15 ఏం రాసుకోవచ్చు, మనము 2⁴ రాసుకోవచ్చు మనం. 2⁴ ఏమొస్తుంది 2 × 2 × 2 × 2 అంటే 16 కాబట్టి 2⁴ అంటే 15 రాసుకోవచ్చు మనము. మరి 8 ఏం రాసుకోవచ్చు, మనం 2³ రాసుకోవచ్చు మనం. 2⁵ 2 × 2 × 2 ఎంత వస్తుంది ఇక్కడ 2 2 4 4 2 8 కాబట్టి 2³ రాసుకోవచ్చు. పైన ఏముంది ఇక్కడ m అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం సూక్ష్మీకరిస్తే 2⁴ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 2⁴ ఈ రెండు గుణించాలి ఘాతంగా ఇక్కడ. 3 × m 3m ఇక్కడ భూములు సమానం ఉన్నాయి ఇక్కడ. మరి భూములు సమానం అంటే ఏం చేస్తాం మనం ఘాతంగా సమానం చేసుకుంటాం కాబట్టి 3m = 4 ఇక్కడ. 3m = 4 అవుతుంది. అప్పుడు ఏమేమి వస్తుంది ఇక్కడ 4 అలాగే ఉంటుంది. 3 ఇక్కడ భాగిస్తుంది కాబట్టి /3. ఇప్పుడు మనకి m ఎంతంటే 4/3కు సమానం కావడం జరిగింది. మనకి ఆప్షన్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ 4/3 ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూద్దాము. 7.8p + 2.5 2.5q
హోల్ స్క్వేర్ మైనస్ 7.8p మైనస్ 2.5q హోల్ స్క్వేర్ ఇక్కడ విలువ ఏంటంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఈ విధంగా వచ్చినాడు ఇక్కడ 1 2 3 4 ఇచ్చినాడు ఇక్కడ. మరి ఒకసారి గమనిస్తే మనం దేనిలాగా ఉన్నది ఈ మొత్తాన్ని ఒక విలువ ఏ అనుకుంటే మనము ఏ స్క్వేర్ మైనస్ ఈ మొత్తం బి అనుకుంటే బి స్క్వేర్ అని అర్థమైంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేటువంటి బీజగణిత సర్వ సమీకరణం ప్రకారం మనకి ఇచ్చినటువంటి విలువ ఉంది కాబట్టి మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఫార్ములా అయింది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట. దీనిలాగా చేస్తాం ఇక్కడ మనము ఆ విలువలు ఇక్కడ రాసుకున్నాము, దీన్ని కంపేర్ చేసుకున్నాం మనము. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ 7.8p ప్లస్ 2.5q హోల్ స్క్వేర్ ఇదేంటి ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఇక్కడ కూడా మైనస్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 7.8p మైనస్ 2.5q హోల్ స్క్వేర్ అంటే దీనిలాగా ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ మైనస్ ఇక్కడ ఈ మొత్తం బి స్క్వేర్ అనమాట. మరి దీని ఒక ఆన్సర్ ఏంటి మనకి ఏ ప్లస్ బి ఇక్కడ ఏ ప్లస్ బి కాబట్టి ఏ అంటే ఎంత ఈ మొత్తం ఏకి సమానం ఇక్కడ రాదాం ఇక్కడ మనము ఏ అంటే ఈ మొత్తం ఉంది ఇక్కడ 7.8p ప్లస్ 2.5q ఏ ప్లస్ బి అంటే ఎంత ఉంది ఇక్కడ 7.8p మైనస్ 2.5q ఇది ఏ ప్లస్ బి అయిపోయింది. పక్కన మళ్ళీ ఇంటూ ఇక్కడ ప్లేస్ చిన్న పక్కన రాస్తాను ఇక్కడ కింద రాస్తాయి ఇక్కడ. మరి ఏ మైనస్ బి ఏంటి మొత్తం రాయాలి కాబట్టి 7.8p ప్లస్ 2.5q ఇక్కడ మైనస్ ఉందా ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం మనం మైనస్ రాస్తే ఈ బి ఏదైతే ఉంటుందో బి మొత్తాన్ని కూడా మైనస్తో గుణించాలి మనము. బి అంటే మొత్తం కాబట్టి దీని ఏం చేస్తాం మొత్తాన్ని మనం మైనస్తో గుణించాలి మనం మైనస్ ఇంటూ 7.8p మైనస్ 7.8p తర్వాత ఇక్కడ ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ 2.5q ఇక్కడ 2.5q అనమాట. మరి ఇక్కడ క్యాన్సల్ అయితే చూడండి ఇక్కడ విలువలు ఇక్కడ మరి ప్లస్ 2.5q మైనస్ 2.5q రెండు కూడా క్యాన్సల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ 7.8p ప్లస్ 7.8p అనమాట. సరే 7.8p ప్లస్ 7.8p అంటే ఏమొస్తుంది ఇక్కడ సో 2 ఇంటూ 7.8p ఈ విధంగా రాస్తున్నాయి ఇక్కడ నేను ఇక్కడ సింప్లిఫై కోసం ఇక్కడ మనం ఈ విధంగా రాద్దాం మనము. సో రెండునే కాబట్టి 7.8 ఒకటి 7.8 ఒకటి మొత్తం ఎంత 2 కాబట్టి 2 ఇంటూ 7.8p రాస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఇక్కడ మనము ప్లస్ 7.8p మైనస్ 7.8p ఈ రెండు కూడా క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది ఇక్కడ 2.5q ప్లస్ 2.5q మొత్తం ఏమవుతుంది సో 2 ఇంటూ 2.5q రాసుకున్నాం మనం. మరి ఇక్కడ పాయింట్ దశాంశ భిన్నంగా దాన్ని మనము అక్కడనే భిన్నంగా మారుస్తే వస్తుంది సో 2 ఇంటూ 78/10 ఎందుకోసం అంటే పాయింట్లో ఒక అంకె కాబట్టి ఒక 0 అంటే 10 తీసుకుంటాం మనం ఇంటూ p అనమాట. తర్వాత ఇంటూ ఇక్కడ కూడా అదేముంది ఇక్కడ సో 2 ఇంటూ 2.5q అంటే వస్తుంది 25/10q అనమాట. ఈ విధంగా రాసుకోవచ్చు మనము. మరి సూక్ష్మీకరిస్తే చూడండి ఇక్కడ 2 ఎక్కం 2 ఐదుల ఇక్కడ కూడా 2 ఎక్కం 2 ఐదుల 5 ఐదులు ఎంత 25 సో 5 ఐదులు 25 క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడు మొత్తం మీద మనకి మిగిలిన విలువలు ఏమైనా ఇక్కడ ఓన్లీ 78 తర్వాత pq కాబట్టి 78pq మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. సో థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 16 చూద్దాము. 2x³ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 x ప్లస్ 1 చే భాగించగా వచ్చేటువంటి శేషం ఎంత అని ఇక్కడ ఇవి మనకు 9th క్లాస్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది. మరి మనకి ఇచ్చినటువంటి మొదటి బహుపది ఏదైతే ఉంటుందో మనము p(x) అనుకుంటుంది మనము. సో p(x) ఈజ్ ఈక్వల్ టు అంటే దీన్ని భాగించాలి మనం కాబట్టి దీన్ని మనం p(x) అనుకుందాం మనము. సో p(x) ఈజ్ ఈక్వల్ టు 2x³ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 అనమాట. దీన్ని దేంతో భాగించాలి మనం x ప్లస్ 1తో భాగించాలి మనం. మరి x ప్లస్ 1తో భాగించాలి కాబట్టి ఆ x ప్లస్ 1 ఈజ్వల్ 0 అనుకుంటాం మనం. అప్పుడు x ఏమొస్తుంది ఇక్కడ ఈ ప్లస్ 1 ఎక్కడ పోతే మైనస్ 1 కాబట్టి అంటే x అంటే మైనస్ 1కి సమానం అనమాట. అంటే ఈ బహుపదులు x ఉన్న అక్కడ ఏం రాస్తాం మనము -1 రాస్తాం అనమాట. -1 రాసిన తర్వాత మనకి ఏదైతే విలువ మిగులుతుందో అది ఈ బహుపది యొక్క శేషం కావడం జరుగుతుంది అనమాట. అంటే అర్థం ఇక్కడ దీంతో భాగిస్తే వచ్చే శేషం అవుతుంది అనమాట. ముందేం చేద్దాం మనం x ఉన్న అక్కడ -1 రాద్దాం మనము. సో p(-1) ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మనకు సో 2 ఇంటూ x అంటే -1 కాబట్టి -1³ ప్లస్ x స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ -1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x అంటే -1 ఇక్కడ మళ్ళీ -1 వస్తుంది ఇక్కడ. మరి 2 ఇంటూ -1³ అంటే ఏమొస్తుంది ఇందాక చెప్పినా మీకు -3 సార్లు కాబట్టి మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్. మరి 1³ అంటే ఏమొస్తుంది 1 వస్తుంది ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1 వస్తుంది ఇక్కడ. ఇక్కడ ప్లస్ -1 స్క్వేర్ అంటే ఏమొస్తుంది స్క్వేర్ కాబట్టి సరిసంఖ్య అంటే ఏమొస్తుంది పైన ఖాతా మనకి ఇక్కడ మైనస్ ఉన్నప్పటికీ ప్లస్ అవుతుంది ఇక్కడ -1 ఇంటూ -1 ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 ఇంటూ 1 అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఇక్కడ. ఈ రెండు గుణించాలని గుర్తు ఫస్ట్ మనం 2 ఎక్కం 2 నెక్స్ట్ ఎంత ఇక్కడ -1 అనమాట. మరి 2 ఇంటూ -1 ఎంత -2 +1 +2 -1 చూడండి ఇక్కడ
-2 + 2 రెండు కొట్టిపోతాయి, +1 - 2 కూడా కొట్టిపోతాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఏం మిగిలేదు కాబట్టి సో మొత్తం ఆన్సర్ మనకు 0 అనమాట. అంటే అర్థమైంది. సో P ఆఫ్ -1 = 0 అంటే అర్థమైంది శేషం మనకు 0కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ థర్డ్ మనకు 0 ఆన్సర్ అవుతుంది అనమాట. 17వ క్వశ్చన్ చూద్దాము. ఒక పరుగు పందెంలో 100 మీటర్ల దూరం ప్రయాణించాలి. అందులో A, B, C, D అనే నలుగురు పాల్గొంటే D చివరి గీతకు 7 మీటర్ల దూరంలో, B D కంటే 5 మీటర్ల వెనుక ఉన్నాడు, C Dకు 10 మీటర్ల దూరంలో ఉన్నాడు, A B కంటే 9 మీటర్ల దూరంలో ఉన్నాడు. అయితే ఏ చివరి గీతను చేరుటకు ప్రయాణించాల్సినటువంటి దూరము ఎంత అని ఇక్కడ మనకు ఆప్షన్ ఇక్కడ 14 మీటర్స్, 21 మీటర్స్, 16 మీటర్స్, 17 మీటర్స్ అనమాట. మరి లెక్క ప్రకారం చివరి గీత అర్థమైంది ఇక్కడ మనం చేరాల్సిన గమ్యం అనమాట. ఇది మన టార్గెట్ అనమాట. మనకి లెక్క ప్రకారం ఏమైంది ఇక్కడ ఈ చివరి గీతకు D అనేటువంటి వాడు కొంత దూరంలో ఉన్నాడు. ఆ దూరం ఎంత అంటే ఇక్కడ మనకు 7 మీటర్లు. ఇక్కడ చివరి గీతకు D అనేవాడు దూరం ఎంత ఇక్కడ మనకు 7 మీటర్లు అనమాట. మరి ఈ చివరి గీతకు D అనేవాడు 7 మీటర్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ అని ఇక్కడ B అనేటువంటి వాడు D కంటే 5 మీటర్ల దూరంలో వెనుక ఉన్నాడు ఇక్కడ వాడు. అంటే సో D నుంచి మళ్ళీ ఏమైంది ఇక్కడ B అనేటువంటి వాడు B ఇక్కడ ఉన్నాడు ఇక్కడ. సో Dకు Bకు మధ్య దూరం ఎంత 5 మీటర్లు అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏమొచ్చింది తర్వాత ఇక్కడ C Dకు 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే ఇక్కడ పక్కన రాసుకున్నాం ఇక్కడ మనము Dకు C ఇక్కడ ఉన్నవాడు ఇది 10 మీటర్స్ దూరం అనమాట. ఇక్కడ ఈ 5 మీటర్స్ ఏమో B ఉంది ఇక్కడ. సో B వాడు D నుంచి Bకు 5 మీటర్ల దూరంలో ఉన్నాడు. అదేవిధంగా C అనేటువంటి వాడు Dకు 10 మీటర్ల దూరంలో ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది ఇక్కడ తర్వాత A B కంటే 9 మీటర్ల దూరంలో ఉన్నాడు. అయితే ఏ యొక్క దూరం ఎంత అన్న ఇక్కడ నెక్స్ట్ అంటే ఇక్కడ ఏ అనేటువంటి వాడు Bకి ఎంత దూరంలో ఉన్న ఇక్కడ వాడు ఏ అనేటువంటి వాడు ఇక్కడ అంటే ఏకు Bకు మధ్య దూరం ఎంత 9 మీటర్లు అనమాట. అయితే మనకేం కావాలా ఏ అనేటువంటి వాడు ఈ చివరి గీతను చేరాలంటే ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి అని ఇక్కడ చాలా ఈజీ చూడండి. ఇక్కడ మనకి ఇన్ని కన్ఫ్యూజన్ ఇచ్చినాడు కానీ ఈ C మనకి లెక్కలకు మనకు అవసరం లేదు యాక్చువల్. ఇక్కడ మనకి ఏం కావాలో ఏ నుంచి ఏ వాడు ఏం చేస్తాడు ఫస్ట్ Bకి వస్తాడు, B నుంచి D వరకు వస్తాడు, D నుంచి చివరి స్థానం. మరి ఏ నుంచి Bకి దూరం ఎంత 9 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 5 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 7 మీటర్లు. సో 7 + 5 ఎంత 12, 12 + 9 ఎంత 21. కాబట్టి ఏ అనేటువంటి వాడు ఈ గమ్యస్థానం చేరాలంటే ప్రయాణించిన మొత్తం దూరం ఎంత ఇక్కడ మనకు 9 + 5 + 7 మొత్తం ఎంత 21 మీటర్స్. సో సెకండ్ ఆన్సర్ మనకు ఆప్షన్ కావడము జరుగుతుంది అనమాట. మరి మనం 18వ క్వశ్చన్ గమనిస్తే 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పున భూమిలో 1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లను త్రవ్వబడ్డాయి. మిగిలినటువంటి భూమి యొక్క వైశాల్యము ఎంత అని ఇక్కడ మరి మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క భూమి మనకి ఏ ఆకారం ఉంది ఇక్కడ మనకు. సో పొడవు వెడల్పు వేరు కాబట్టి దీర్ఘ చతురస్రాకారం ఉంటుంది అనమాట. ఈ విధంగా మరి దీని యొక్క పొడవు మనకి 5 మీటర్లు, అదేవిధంగా వెడల్పు ఎంత 4 మీటర్లు అనమాట. మరి ఇక్కడ సో 4 కాబట్టి 1 2 3 4 ఇక్కడ 5 కాబట్టి సో 1 2 3 సరే 4 5 ఇక్కడ కొద్దిగా సరిగా రాలి ఇక్కడ 4 5 అంటే ఈ విధంగా. సో ఈ విధంగా మొత్తం భాగాలు చేస్తే మొత్తం మనము దీని యొక్క వైశాల్యం మొత్తం ఎంత 5 4 20. సో L × B కాబట్టి మనకి ఎంత వీళ్ళకి మొత్తం వైశాల్యం 5 4 సో 20 చదరపు మీటర్లు అనమాట. దీన్ని మలేషియా వాడు 1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లను అంటే అర్థం ఇక్కడ ఈ పొడవు 1 మీటరు, ఇదంతా ఇక్కడ 1 మీటర్ అనమాట. ఇక్కడ అంటే దీని యొక్క వైశాల్యం ఎంత 1 చదరపు మీటర్ అన్నమాట. ఇక్కడ దీని బెడ్ అంటారు యాక్చువల్లీ. ఇక్కడ ఈ విధంగా మనం భాగాలు విభజించినట్లయితే ఎన్ని మొత్తం భాగాలు మొత్తం ఇక్కడ మనకు 5 భాగాలు ఉన్నాయి కాబట్టి సో ఈ భాగం, రెండో భాగము, మూడో భాగం, నాలుగో భాగం, 5వ భాగం అంటే ఈ 5 భాగాలు పోయినాయి ఇక్కడ. అప్పుడు మిగతా భాగాలు మనకి ఏమంటే ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ 4 12 13 14 15 అంటే మొత్తం ఇంకా మనకు 15 చదరపు మీటర్ల భాగాలు ఇంకా ఉంటాయి. కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్. సో ఇది మనకు మిగిలిన భూమి అవుతుంది. మిగతా 5 ఏమో వాడడం జరిగింది పూల కోసం అనమాట. ఇవి లేకుంటే సింపుల్గా మనకి 1 మీటర్ భుజం గల చదరపు ఫ్లవర్ బెడ్ అంటే అర్థమైంది ఇక్కడ 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు అనమాట. అప్పుడు ఏమైతే దానికి వైశాల్యము సో 1 × 1 అంటే 1 చదరపు మీటర్ అనమాట. ఇటువంటి ఎన్ని కావాలి మొత్తం మనకి 5 కావాలంటే మనకి ఇలా గళ్ళలాగా అనమాట. ఈ విధంగా గళ్ళలాగా తీసుకుని 5 కావాలి కాబట్టి సో 5 చదరపు మీటర్లు పోతే అంటే మొత్తం వైశాల్యం ఎంత 20 చదరపు మీటర్లు. పోయేటువంటి అంటే తీసేసేటువంటి పూల కోసం ఉపయోగించేటువంటి మొత్తం చదరపు మీటర్లు ఎంత 5 చదరపు మీటర్లు. అప్పుడు మిగిలినటువంటి మొత్తము వైశాల్యం ఎంత అంటే 20 - 5 ఎంత 15 అనమాట. సో ఈ విధంగా మనం పటం వేసి ఈజీగా చేయొచ్చు మనం. లేదంటే ఈ విధంగా కూడా మనము వైశాల్యం తీస్తే మనకు వచ్చిన అవసరం అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ కాదు. ఇక్కడ 1 మీటర్ భుజం కలిగినటువంటి 5 చదరపు ఫ్లవర్ బెడ్లు అంటే ఒక్కొక్క చదరపు బెడ్ అంటే మనకి ఎంత 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు అనమాట. అటువంటివి 5 ఉన్నాయి ఇక్కడ. అప్పుడు ఏమైతుంది 1 × 1 × 5 ఇక్కడ మనకు 5 చదరపు మీటర్ అవుతుంది మనకి ఇక్కడ మనకు అదే అవసరం అవుతుంది. తర్వాత 19వ క్వశ్చన్ చూస్తే
ఒక వైరును 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా వంచినారు. ఒక వైరును 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా వంచినారు. అదే వైరును 12 సెంటీమీటర్ల పొడవు గల దీర్ఘ చతురస్రాకారంగా వంచినప్పుడు దాని యొక్క వెడల్పు ఎంత అన్నాడు ఇక్కడ. మరి చూడండి మనకి పటం ఇచ్చినటువంటి ఇక్కడ సో ఈ విధంగా వైర్ యొక్క పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ మనకు తెలియదు కాబట్టి మొత్తం వైర్ యొక్క భుజం ఎంత మనకు చతురస్రంగా మలిస్తే మనకు 10 సెంటీమీటర్లు కాబట్టి సో ఈ విధంగా చతురస్రంగా మలిసినట్టు దీనికి చుట్టుకొలత ఏమైతే ఇక్కడ మనకు చతురస్రం చుట్టుకొలత 4 ఇంటూ ఏ కాబట్టి 4 ఇంటూ భుజం కాబట్టి 4 ఇంటూ ఎంత ఇక్కడ మనకి ఏ అంటే 10 కాబట్టి 4 పదుల 40 ఇక్కడ అంటే చతురస్రం మొత్తం చుట్టుకొలత మనకి ఎంత 40 సెంటీమీటర్లకు సమానం. అంటే అర్థమైన ఇక్కడ చుట్టుకొలత అంటే వైర్ యొక్క మొత్తం పొడవు మనకి ఎంత 40 సెంటీమీటర్లకు సమానం అవుతుంది అనమాట. ఇదే వైర్ మళ్ళీ ఈ విధంగా మారింది కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా మనకు చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుంది కాబట్టి దీర్ఘ చతురం పొడవు మనకి ఎంత 12 సెంటీమీటర్ ఇచ్చినాడు. అయితే వెడల్పు బి ఎంత అన్నాడు కాబట్టి మరి దీర్ఘ చతురం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఈ చుట్టుకొలత ఎంత సమానం మొత్తం ఇక్కడ మనకు 40కే సమానం ఇక్కడ మనం. కానీ లెక్క ప్రకారం దీని యొక్క పొడవు మనకి ఎంత 12 కాబట్టి ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ 2 ఎక్కం 2 20ల 40 ఇక్కడ మరి ఎల్ అంటే మనకి ఎంత 12 కాబట్టి సో 12 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అనమాట. రౌతుల పోతే ఏమైతుంది మైనస్ కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 12 ఎంత వస్తుంది మనకు 8 సెంటీమీటర్. బి అంటే ఎంత ఇక్కడ వెడల్పు కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు మనకి ఎంత 8 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఇది మనకు ఆప్షన్ అవుతుంది అనమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూద్దాము. ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యం 264 చదరపు సెంటీమీటర్లు అయినా దానికి ఘనపరిమాణం ఎంత అన్నాడు. మరి స్తూపం ఎత్తు మనకి ఇచ్చినాడు హెచ్ ఇచ్చినాడు ఇక్కడ మనకు. అయితే ఫస్ట్ మనకి ఇచ్చింది ఇక్కడ వక్రతల వైశాల్యం. మరి స్తూపం వక్రతల వైశాల్యం ఫార్ములా సో 2πRh అనమాట. 2πRh ఈజ్కోల్ మనకి ఎంత 264కు సమానం కావడం జరుగుతుంది. 264 ఇక్కడ 2 అంటే రాద్దాం మనం. మరి పై అంటే ఎంత 22 పై. అదేవిధంగా ఆర్ కనుక్కోవాలి మనకి ఆరు ఇవ్వాలి వ్యాసార్థం బట్టి 6 రాస్తున్నాం ఇక్కడ మనం. హెచ్ అంటే ఎంత ఇక్కడ హెచ్ స్తూపం ఎత్తు 14 కాబట్టి 14 రాస్తున్నాం. ఈజ్కోల్ ఎంత ఇక్కడ 264 అనమాట. తర్వాత 7 ఎక్కం 7 7 2 14 ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ 2 ఇంటూ 22 ఇంటూ ఆర్ ఇంటూ 2 అనమాట. మన ఆర్ కనుక్కుందాం మనం. ఆర్ ఇంకోటి ఏమొస్తుంది అప్పుడు 264 ఈ 3 ఎక్కడ భాగిస్తాయి కాబట్టి బై 2 2 4 రాద్దాం మనం. 2 2 జా 4 ఇక్కడ 4 ఇంటూ 22 రాస్తున్నాం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 22 ఎక్కం 22 22 ఎక్కం 22 ఇక్కడ మనకి ఎంత ఉంటుంది 22 26 22 పోతే 4 ఉంటుంది 44 అనమాట. 22 2 44 మళ్ళీ 4 ఎక్కం 4 3 అప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ 3 వచ్చింది ఇక్కడ. సో ఆర్ అంటే మనకి ఎంత ఆర్ అంటే వ్యాసార్థం కాబట్టి స్తూపం యొక్క వ్యాసార్థము 3 సెంటీమీటర్లకు సమానం. కానీ మనకి ఏమడిగండి ఇక్కడ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. మరి స్తూపం ఘనపరిమాణం ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. సూత్రాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. పై అంటే ఎంత మళ్ళీ సో 22/7 రాస్తాం మనము. ఆర్ అంటే మనకి ఎంత వచ్చింది 3 ఇక్కడ. సో 3 స్క్వేర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ 3 స్క్వేర్ కాబట్టి 3 ఇంటూ 3 రాసుకుంటాం. అదేవిధంగా హెచ్ అంటే 14 కాబట్టి 14 రాస్తున్నాం. మరి క్యాన్సిల్ చేస్తే 7 ఎక్కం 7 2 14. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 22 ఇంటూ 3 3 9 9 18. సో 18 ఇంటూ 22 ఈ గుణిస్తే మనకు వచ్చేటువంటి మొత్తం విలువ ఏంటంటే 396 ఘనపు సెంటీమీటర్లు. గుర్తుపెట్టుకోవాలి. ఘనపరిమాణానికి వచ్చేటువంటి ప్రమాణాలు ఏమంటే ఘనపు సెంటీమీటర్లు. ఇది స్తూపం యొక్క ఘనపరిమాణం కావడం జరుగుతుంది. 21వ క్వశ్చన్ చూద్దాము. ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుంటే ఒకే సరళ రేఖపై లేకుంటే అన్నొకటే ఒకే సరళ రేఖ లేకుండా అన్నొకటి ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఏవైనా 3 బిందువులు ఒకే సరళ రేఖపై లేకుంటే అంటే ఆ 3 బిందువులు ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉన్నట్లయితే ఒక తలంలో 6 బిందువుల ద్వారా గీయగలిగినటువంటి గరిష్ట రేఖాఖండాల సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. మరి మనకి ఇచ్చినట్టు మొత్తం బిందువుల సంఖ్య మనకి ఎంత ఇక్కడ 6 బిందువులు ఇచ్చినాడు ఇక్కడ. ఈ 6 బిందువులు ఒక తలంలో ఉన్నప్పుడు ఆ 6 బిందువులు కలుపుతూ పోతే మనకి వచ్చేటువంటి మొత్తం రేఖాఖండాల సంఖ్య ఎంత ఇక్కడ. మరి గుర్తుపెట్టుకోవాలా. ఒక రేఖాఖండం గీయాలంటే మనకి ఏం కావాలి 2 బిందువులు కావాలి మనకి. ఈ 2 బిందువులు తీసుకుంటే వాటి మధ్య ఒక రేఖ ఏమంటారు ఇక్కడ రేఖాఖండం అంటారు. మరి అదేవిధంగా మరి 3 బిందువులు తీసుకుంటే ఏం చేస్తాం మామూలుగా మనము చూడండి. ఇదొక రేఖాఖండం ఇదొక రేఖాఖండము. తర్వాత ఈ మొత్తం ఒక రేఖాఖండం అంటే 1 2 3 3 బిందువులు ఇస్తే మనకి వచ్చేటువంటి మొత్తం రేఖాఖండాలు ఇక్కడ 1 2 3 మొత్తం 3 వస్తున్నాయి ఇక్కడ. మళ్ళీ 2 ఇస్తే ఏమైంది ఇక్కడ 1 వచ్చింది ఇక్కడ. మరి అదేవిధంగా 4 ఇస్తే అదేవిధంగా 6 వస్తే 6 ఇస్తే ఈ విధంగా చేస్తూ పోతాం అన్నమాట మనము. అయితే దీనికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ సూత్రం ఉపయోగిస్తాం మనము. మరి n అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిందువుల సంఖ్య అనమాట. మరి r అంటే ఇక్కడ మనకు ఇది కామన్ 2 తీసుకుంటాం. ఎందుకోసం అంటే మనము ఒక రేఖాఖండం కోసం మనకు కావాల్సిన మొత్తం బిందువుల సంఖ్య 2 కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటాం మనం. n మైనస్ r అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు 6 మైనస్ 2 అనమాట. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకు. ఇది మాత్రం మారుతుంటాయి మనకి. 7 బిందువులు ఇస్తే ఎన్ని ఉన్నాయి ఇక్కడ 7 రాస్తాం మనము. 5 ఇస్తే 5 రాస్తాం మనం. 3 ఇస్తే ఇక్కడ 3 రాస్తాం. ఈ విధంగా అనమాట. ఇక్కడ 6 మాత్రం 2గా తీసుకుంటాం మనము. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలా. మనకి ఇచ్చినటువంటి బిందువులతో ఏర్పడేటువంటి మొత్తం రేఖాఖండాల సంఖ్యకు
రేఖాఖండాల సంఖ్యకు సూత్రము n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అనమాట. మరి ఇది n అంటే మనకి ఎంత r ఇచ్చాడు కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై r అంటే మనకి ఎంత ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్. ఎందుకోసం అంటే ఒక రేఖాఖండం కావాల్సినటువంటి బిందువుల సంఖ్య 2 కాబట్టి రాస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా n మైనస్ r ఇక్కడ 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. మరి 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది ఇక్కడ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనమాట. మరి 2 ఫ్యాక్టోరియల్ అర్థమైంది ఇక్కడ 2 ఇంటూ 1. అదేవిధంగా మరి ఇంటూ రాస్తుంది ఇక్కడ మరి 2 ఇక్కడ 6 మైనస్ 2 అంటే ఎంత 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనమాట. 4 3 2 1 4 3 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 1 జా సో 2 3 జా అప్పుడు ఏమైంది ఇక్కడ 3 5 15. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత ఇక్కడ మనకు 15 ఆన్సర్. సో 6 బిందువులతో ఒక రేఖాఖండం ఏర్పడేటువంటి రేఖాఖండాల సంఖ్య మొత్తం ఎంత ఇక్కడ మనకు 15కి సమానం కావడము జరిగింది. సో ఇది ఆన్సర్ ఉంటుంది అనమాట. ఇందాక చెప్పినటువంటి 21st క్వశ్చన్ ఏదైతే ఉంటుందో 21వ క్వశ్చన్ అది 9th క్లాస్లో ఉంటుంది. ఒకసారి చూడండి, 9th క్లాస్లో ఉంటుంది అది ఒకసారి చూడండి. సరళ రేఖలు సరళ రేఖలు పాఠంలో ఉంటుంది. ఒకసారి చూడండి మీరు అది. సో ఇప్పుడు 22వ క్వశ్చన్ చూద్దాం మనము. క్రింది వాణిలో అసత్య ప్రవచనాలు ఏమన్నాడు ఇక్కడ. మరి మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఇక్కడ అల్పకోణము గ్రేటర్ దాన్ 90. ఇది రాంగ్. ఎందుకోసం అంటే అల్పకోణం అంటే అర్థం ఇక్కడ 90 కంటే తక్కువ ఉంటుంది, 0 కంటే పెద్దది కాబట్టి మనకి ఇచ్చింది ఏమిటి ఇక్కడ 90 కంటే పెద్దదంటే రాంగ్ అనమాట. ఇది అధిక కోణము గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ ఇక్కడ ఇది కరెక్ట్. ఎందుకోసం అంటే అధిక కోణం అంటే ఇక్కడ 90 కంటే పెద్ద కోణం అధిక కోణం కాబట్టి కరెక్ట్ అనమాట. ఇక్కడ సి ఏముంది ఇక్కడ పరావర్తన కోణము గ్రేటర్ దాన్ 180 మరియు లెస్ దాన్ 360 ఇది కూడా కరెక్టే. ఇక్కడ పరావర్తన కోణం అంటే అర్థమైంది ఇక్కడ 180 కంటే పెద్దగా ఉండాలా, 360 కంటే కూడా చిన్నగా ఉండాలి. సి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా డి ఏముంది ఇక్కడ పూర్తి భ్రమణ కోణము గ్రేటర్ దాన్ 360 డిగ్రీస్ ఇక్కడ. సో ఇది రాంగ్. ఎందుకోసం అంటే పూర్తి భ్రమణ కోణం అంటేనే ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఈక్వల్ ఎంత 360 ఉండాలి. కానీ మనకి ఏమొచ్చింది ఇక్కడ గ్రేటర్ దాన్ కాబట్టి సో రాంగ్ అవుతుంది. కాబట్టి సో డి ఆప్షన్ రాంగ్. ఇక్కడ మనం మొత్తం మీద మనకు ఆన్సర్లో అసత్య ప్రవచనాలు ఏమైనా ఇక్కడ ఏ మరియు డి అసత్య ప్రవచనాలు. మీ ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి, ఏ నా బి అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడాలి ఒకసారి మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ డి రెండు కూడా రాంగ్ ఆప్షన్ అనమాట. దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 23 చూడండి. ఏబి బార్ బీసీ బార్ మరియు సిఏ బార్లు త్రిభుజం యొక్క భుజాలైన ఏది సత్యం అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 భుజాలు ఇక్కడ ఏబీ బార్ బీసీ బార్ సిఏ బార్ రేఖాఖండాలు అనమాట. అవి ఈ 3 కూడా త్రిభుజానికి భుజాలు అయినట్లయితే క్రింది వాటిలో ఏది సత్యం అని ఇక్కడ మనకి ఇక్కడ పటం గీసిన చూడండి. ఇక్కడ త్రిభుజం ఏబీసీ పటం తీసుకుంటే మనము సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, త్రిభుజంలో ఉన్నటువంటి 2 భుజాల పొడవులు మొత్తం ఖచ్చితంగా ఏం కావాలి, 3వ భుజం కంటే కూడా ఖచ్చితంగా పెద్దదిగా ఉండాలి. ఉదాహరణ తీసుకుంటే మనము ఈ భుజం పొడవు 4 5 ఇట్లా 6 తీసుకుంటే మనము ఏవైనా 2 భుజాలు కలిపితే వాళ్ళకి ఖచ్చితంగా అది 3వ భుజం కంటే పెద్దదిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 5 ఎంత 9, 6 కంటే పెద్దది. 5 + 6 ఎంత 11, 4 కంటే పెద్దది. 6 + 4 10 ఎంత 5 కంటే పెద్దది. కాబట్టి ఈ విధంగా ఉంటేనే మనకు అది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది, లేకపోతే త్రిభుజాన్ని ఆ కొలతలు ఏర్పరచలేవు అనమాట. అదేవిధంగా వీటి మధ్య తేడా ఏం కావాలా, 3వ భుజం కంటే ఖచ్చితంగా చిన్నగా ఉండాలి. ఉదాహరణ చూడండి, ఇక్కడ 4 - 5 అంటే -1, -1 6 కంటే చిన్నది. ఇక్కడ 6 - 5 అంతా 1 ఏమైతే దగ్గర చెప్పండి, ఇక్కడ 4 కంటే చిన్నది. 6 - 4 అంటే 2 5 కంటే చిన్నది. ఈ విధంగా తీసేస్తే ఏం కావాలా, 3వ భుజం కంటే చిన్నదిగా ఉండాలి. కానీ కలిపితే ఏం కావాలి, ఖచ్చితంగా 3వ భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంది, ఇక్కడ 2 భుజాల మొత్తం ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఇచ్చినాడు. ఇక్కడ అంటే 3వ భుజం కంటే చిన్నదంట, తప్పిది. అదేవిధంగా 2 భుజాల మధ్య తేడా ఇచ్చిన ఇక్కడ మైనస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ 3వ భుజం కంటే చిన్నగా ఉండాలి, కానీ ఏమిచ్చింది ఇక్కడ పెద్దది ఇచ్చిన ఇక్కడ గ్రేటర్ దాన్ అనమాట. ఇది కూడా రాంగ్ అనమాట. అదేవిధంగా 2 భుజాల మొత్తం ఎంత 3వ భుజం కంటే చిన్నదంట, లెస్ దాన్ ఇక్కడ తప్పిది. ఇదేమంది ఇక్కడ ఏపీ ప్లస్ బీసీ 2 భుజాల పొడవులు మొత్తము 3వ భుజం కంటే పెద్దదంట. సో ఇది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఒక రాంబస్ యొక్క కర్ణాలు 24 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క భుజం కొలత ఎంత ఇక్కడ. సో ఇది రాంబస్ అనమాట. రాంబస్ యొక్క మనకి ఏమి ఇచ్చిన కర్ణాలు ఇచ్చిన, భుజాలు మనకి ఇవ్వలేదు, కర్ణాలు ఇచ్చినాడు. ఇక్కడ కర్ణాలు ఇచ్చి భుజం కొలత ఎంత అని ఇక్కడ. మరి కర్ణం అంటే ఏంటి ఇక్కడ. సో ఇది రాంబస్ అనమాట. ఏబిసిడి ఒక రాంబస్. అయితే రాంబస్ యొక్క ధర్మాలు ఏమంటాయి, రాంబస్లో అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఏబి బీసీ సిడి అని సమానం ఉంటాయి. అదేవిధంగా సో కర్ణాలు సమానంగా ఉండవు, కానీ కర్ణాలు ఏం చేసుకుంటే ఇక్కడ లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. అర్థం ఇక్కడ 2 కర్ణాలు ఓ అనే బిందువుని ఖండించుకున్నప్పుడు ఇక్కడ ఏర్పడే కోణం ఎంత 9 డిగ్రీల కోణం ఉంది ఇక్కడ. సో 90 90 90 90 ఇక్కడ మొత్తము సో 9 డిగ్రీల కోణం ఉంటుంది ఇక్కడ. అయితే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కర్ణాలు ఏం చేసుకుంటే మళ్ళీ లంబ సమద్వీకరణ అంటే అర్థం ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్ణం మనం సో బి నుంచి డి ఈ మొత్తం 24 సెంటీమీటర్. అదేవిధంగా ఏ నుంచి సి, ఏసీ ఈక్వల్ టు మనం 10 సెంటీమీటర్లు అనుకున్నాం మనము. అయితే ఇక్కడ ఖండించుకుంటే ఏమవుతుంది ఇక్కడ, సో డి నుంచి ఓ ఎంత అయితే ఉంటుందో ఓ నుంచి బి కూడా అంత ఉంటుంది ఇక్కడ. అంటే 2 సమాన భాగాలు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, సో డి నుంచి ఓ మొత్తం ఎంత 24లో సగం కాబట్టి ఇది 12 ఉంటుంది. అదేవిధంగా ఏసీ మొత్తం ఎంత 10, ఏ నుంచి ఓ ఏమవుతుంది అప్పుడు
5 ఉంటుంది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఈ మొత్తం పక్కన పెట్టేసి మనము ఇక్కడ AOD తీసుకుంటే ఏమవుతుంది, ఇది ఒక లంబకోణ త్రిభుజం అన్నమాట. మరి లంబకోణ త్రిభుజంలో ఈ భుజాన్ని ఏమంటుంది, లంబకోణానికి ఎదురుగా ఉంది కదా అని మనం కర్ణం అంటుంది మనం. సో కర్ణం అనమాట. లంబకోణ త్రిభుజం తీసుకుంటే అక్కడ మనం యాక్చువల్గా రాంబస్కు భుజం అది, త్రిభుజం ప్రకారం ఏమవుతుంది, కర్ణం అవుతుంది అనమాట ఇక్కడ మనకు. మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి, కర్ణం యొక్క వర్గం ఏం కావాలా, మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి భుజం స్క్వేర్ ప్లస్ సో భుజం స్క్వేర్ ఇక్కడ ఆ విలువలు రాస్తాం మనకు. ఈ భుజం పొడుస్తుంది ఇక్కడ మనకు, అదే రాంబస్ యొక్క అన్ని భుజాల కొలతలకు సమానం అవుతుంది ఇక్కడ. మరి కర్ణం అంటే AD కాబట్టి సో AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AO స్క్వేర్ ప్లస్ DO స్క్వేర్ ఇక్కడ. మరి AO అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ DO అంటే మనకి 12 కాబట్టి 12 స్క్వేర్ ఇక్కడ. మరి 5 స్క్వేర్ అంటే ఎంత 25 ప్లస్ 12 స్క్వేర్ ఎంత 144, మొత్తం పూర్తి మనకి ఏమొస్తుంది ఇక్కడ 169. ఇది AD స్క్వేర్ అనమాట. మరి AD ఏమొస్తుంది ఇక్కడ, AD అంటే దీనికి వర్గమూలం కాబట్టి 169 వర్గమూలం ఎంత వస్తుంది, √169 = 13. సో 13 సెంటీమీటర్. AD అంటే ఎంతమంది ఇక్కడ, ఈ రాంబస్ యొక్క భుజము పొడవు అన్ని భుజాలు సమానం కాబట్టి ఇది 12 సెంటీమీటర్లు, ఇది కూడా 12. సో 12. సో రాంబస్ యొక్క భుజం కొలత 12 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. ఇది పేపర్ 1 11th డిసెంబర్ 2025లో ఏపీలో జరిగినటువంటి పేపర్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. మనం పార్ట్ 1 కూడా వీడియో చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో అనమాట ఇది. సో దయచేసి పార్ట్ 1 పార్ట్ 2 వీడియో రెండు చూడండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.